పుట్టి పెరిగిన నేల, పంచుకున్న ఆచార సంప్రదాయాలు, పెంచుకున్న భక్తి. మనం ఎంత దూరం వెళ్ళినా ఇవి మన మదిని వీడవు. కానీ అలా అని వెళ్ళిన ప్రతి చోటికి నేలను పట్టుకెళ్ళగలమా? కానీ భక్తిని, సాంప్రదాయాన్ని మాత్రం గుండెల్లో పదిలంగా దాచుకుంటాం. కానీ అమెరికాకు వెళ్ళిన భారతీయులు ఇప్పుడు నేలను విడిచిపెట్టి వెళ్ళినట్టే తమ సంప్రదాయాలను కూడా వదులుకోక తప్పదు ఏమో అనిపిస్తుంది అక్కడి పరిస్థితి. అలా ఎందుకు మార్చుకుంటాం, ఎందుకు మార్చుకోవాలి అసలు అంటారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. అమెరికాలోని టెక్సాస్లో జరిగింది ఈ ఘటన. అక్కడ ఒక భారతీయ కుటుంబం అంతా కలిసి శుభమా అని ఓ ఇంట్లో హవనం అంటే యజ్ఞం చేసుకుంటున్నారు. అంతా సంతోషంగా సాగిపోతుంది. పూజలో నిమగ్నమై ఉన్నారంతా. ఇంతలో హఠాత్తుగా కుయ్యి కుయ్యమని ఫైర్ ఇంజన్ సైరన్ మోగింది. క్షణాల్లో ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఏమైంది, ఎందుకు వచ్చారు సార్ అని అడిగితే, ఇంట్లో యజ్ఞం చేస్తుంటే దీపం హోమంలో ఫైర్ వస్తుంది కదా, దానివల్ల గ్యారేజ్లో మొత్తం పొగ బాగా నిండిపోయింది. ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా ఇబ్బందికి లోనయ్యారు. అందుకే ఇంట్లో ఏదో పెద్ద అగ్ని ప్రమాదం ఏమైనా జరుగుతుందో ఏమో అని వాళ్ళు భయపడి కంగారు పడిపోయి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేశారు అని చెప్పి, దీంతో ఫైర్ ఫైటర్స్ అంతా కూడా అక్కడికి వెంటనే చేరుకున్నారు అని చెప్పి ఒకరు చెప్పారు. ఈ వీడియోలో ఫైర్ ఫైటర్స్ ఆ పొగ గురించి వాళ్ళని అడుగుతూ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కుటుంబ సభ్యులేమో వాళ్ళకి పూజ గురించి వివరిస్తున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ అయిన తర్వాత నెటిజన్లు దీనిపైన రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఏమో ఇది కేవలం ఒక కల్చరల్ మిస్అండర్స్టాండింగ్ మాత్రమేనని వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. దీన్ని పెద్ద చర్చకు దారి తీయకుండా ఉంటేనే బెటరు, అంటే సర్దుకుపోవాలి, వాళ్ళ కల్చర్ వాళ్ళది, మన కల్చర్ మనది అని అనుకోవాలి అని చెప్పి కొందరు పెడుతుంటే, ఇంకో కొంతమంది ఏమో అవి అక్కడ చెక్కతో చేసిన ఇల్లులు ఉంటాయి, అన్ని కూడా అగ్నితో అలాంటి పూజలు ఆడుకోవడం లాంటివి చెయ్యకూడదు, కామన్ సెన్స్ లేదా అని మరికొందరు కామెంట్ పెడుతున్నారు. మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశానికి గౌరవం ఇవ్వాలి, ఇలాంటి సంప్రదాయాలు పాటించాలంటే అవి పాటించే దేశానికే వెళ్ళండి అంటూ ఇంకొందరు ఘాటుగా స్పందించారు. మొత్తానికి విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సంప్రదాయాలను పాటిస్తున్నప్పుడు అక్కడ వారికి ఇలాంటి సాంస్కృతిక అపార్థాలు ఎదురవుతూ వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, అమెరికాలో మన ఆచార సంప్రదాయాలను పాటించడం అంత ఈజీయేనా? Probably